హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. నేను ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఎగ్స్తోని మనం బాయిల్ చేసిన ఎగ్స్తోని ఒక స్నాక్ ఐటెం చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది 1 స్పూన్ కార్న్ఫ్లవర్ ఉంటుంది. ఇది బైండింగ్ కోసం ఫ్రెండ్స్ కార్న్ఫ్లవర్. అలాగే ఒక పావు చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు కూడా ఒక పించ్ అంతా సరిపోతుంది. అలాగే సాల్ట్, ఒక పావు చెంచా సాల్ట్ కూడా. అలాగే కారం కూడా పావు చెంచా. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మంచి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెమే వాటర్ పోసుకోవాలి. మనం ఈ కార్న్ఫ్లవర్ జస్ట్ బైండింగ్ కోసం వేసాం అంతే, మసాలాలు ఎగ్ పట్టడానికి. ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, పిల్లలు మంచిగా తింటారు. ఎందుకంటే బాయిల్ చేసిన ఎగ్ తినమంటే తినరు పిల్లలు. ఈ విధంగా చేసి పెడితే మంచి ఇష్టంగా తింటారు. వాళ్ళకి వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పేస్ట్ మంచి మిక్స్ చేసుకోవాలి. పప్పులోకైనా బాగుంటుంది, సైడ్ డిష్ లాగా. అలాగే మనము మామూలుగా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు ఈవినింగ్ టైంలో. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఎగ్స్ పైన మంచి పేస్ట్ని అప్లై చేయాలి. మంచి ఒక థిక్ లేయర్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. అలా అయితే మనకు ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి. ఇలా మంచి థిక్ లేయర్ అప్లై చేయాలి, అలా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఈ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏంటంటే, మనం ఆయిల్లో వేసినా కానీ మసాలాలు విడిపోకుండా మంచి స్టిక్ అయి ఉంటాయి ఎగ్కే. మంచి గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటికీ మసాలా పట్టించేసాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం మనం ఎగ్స్. ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇట్లా వెడల్పాటి ప్యాన్ అయితే మనకు మంచిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం, ఆయిల్ వేసుకుందాం. షాలో ఫ్రై ఫ్రెండ్స్, ఏమి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ దీనికి. ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ ఎక్కింది, ఎగ్స్ వేసేసుకుందాం. కొంచెం చూసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎగ్స్ కదా ఇవి చిత్తుతూ ఉంటాయి. కావాలంటే మూత పెట్టేసుకోండి. ఇవి ఒక్క 1 మినిట్ కొంచెం ఫ్రై కాగానే మళ్ళీ మనం మలిపేసుకుందాం. ఒక 1 మినిట్ సరిపోతుంది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మలిపేసుకుందాం. మళ్ళీ ఇటువైపు కూడా ఒక 2 మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అలా అయితే మసాలా మంచి పడుతుంది ఎగ్స్కి. అలా ఫ్రై కూడా బాగా అవుతుంది, గోల్డెన్ కలర్ వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టొద్దు, తొందరగా మాడిపోతాయి ఎగ్స్ కదా. ఫ్రెండ్స్ ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం మనం. ఒకసారి చూసుకోండి కలర్ వచ్చినాయో లేదో. చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఎగ్స్. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. చూడండి అన్నీ మంచి కలర్ వచ్చినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, బాగుంటుంది క్రిస్పీ లేయర్. అన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో.
ఫ్రెండ్స్ టేస్ట్ బాగుండదు, మసాలాలు మాడిపోతే. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి అన్నీ ఈవెన్ కలర్ వచ్చినాయి. మనం అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే కూడా మసాలాలు అన్నీ విడిపోతాయి ఫ్రెండ్స్, ఎగ్ పట్టవు, ఆయిల్లోనే వచ్చేస్తాయి అన్నీ. ఫ్రెండ్స్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఫ్రెండ్స్, మళ్ళీ అడుగుతారు. మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.